ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అన్ని శాఖలు పూర్తిగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో ఆర్మీ, నేవీ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్దేశించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని సూచనలిచ్చారు. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో కీలకంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు అలాగే సైనికులకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యం కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏరియాల మీద పూర్తి స్థాయిలో భద్రతా చర్యల్ని మోహరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కొద్దిసేపటి క్రితమే సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులందరినీ కూడా అలర్ట్ గా ఉండాలని సూచించారు. అటు నేవీ, ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి విదేశాంగ సంబంధించినటువంటి కార్యాలయాలు అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టు, మిగతా కీలకమైనటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటి మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పారు. వీటితో పాటుగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. సైనికులకు అండగా ఉండాలనేటువంటి ఒక అంశంతో రేపు సాయంత్రం 6 గంటలకి సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్డు వరకు భారీగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి యువత భారీ ఎత్తున పాల్గొనాలనేటువంటి అప్పీల్ కూడా చేశారు. హైదరాబాద్ లో యుద్ధ వాతావరణం కనుక తీవ్రస్థాయికి వెళ్తే నిత్యావసర వస్తువులు ఇలాంటి అంశాల సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బంది కలిగించే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఆదేశాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఓవరాల్ గా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అలర్ట్ గా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలతో రాష్ట్ర నిఘా వర్గ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో కూడా ఇలాంటి ఉగ్రమూకలకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇప్పటికీ మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి పోటీలకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ విషయంలో కూడా కఠినంగా ఉండాలని అధికారులకు సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఆదేశించారు. అంటే చారి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే వాటి సన్నద్ధతకు సంబంధించి, అలాగే రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కాబట్టి సో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా? హైదరాబాద్ లో ఉన్నటువంటి అధికారులందరినీ, ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరినీ సమన్వయపరచుకోవడానికి సివి ఆనంద్ ను ఒక నోడల్ అధికారిగా నియమించారు. ఆయన అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ ఎక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా దాన్ని సెటిల్ చేయడానికి ఒక టీం లాగా వర్క్ చేయాలని సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత నోడల్ ఆఫీసర్ గా సివి ఆనంద్ ను ప్రకటించారు. ఆయన అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయపరుస్తూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనే పూర్తి స్థాయిలో అన్ని అధికారులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమన్వయపరుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు కూడా అధికారులకి సెలవుల్ని కూడా రద్దు చేశారు. పూర్తి స్థాయిలో అటు రక్షణకు సంబంధించి, ఇటు వైద్యానికి సంబంధించి, రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అండ్ అలానే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భద్రతని ఇంకా పెంచాలి అని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. సో ఆ మేరకు ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాస్ లో?
ప్రభుత్వం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సమీక్షా సమావేశం సందర్భంగా వివిధ దేశాల నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. అలాగే అన్ని ఎయిర్పోర్ట్లని కూడా కొంత టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లని కూడా పూర్తి స్థాయిలో భద్రత పెంచాలనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగానే అటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇటు విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎంబసీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్షణ రంగానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి కార్యాలయాలు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాటి మీద కూడా ఎక్కువ భద్రతా చర్యలకు సంబంధించి ఫోకస్ చేయాలని, అదనంగా భద్రతల్ని కూడా మోహరించాలని చెప్పేసి అలర్ట్ చేశారు. అండ్ అలానే చారి ఈ రోజు నిర్వహించిన మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయంటే ముందస్తుగా ఒకవేళ ఇట్లాంటి అన్సర్టన్ సిచ్యువేషన్ కనుక జరిగితే హ్యాపెన్ అయితే అప్పుడు ఎలా స్పందించాలి, ఎలా తమని తాము రక్షించుకోవాలనే ఒక లక్ష్యంతో ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం ఆ రివ్యూ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మాక్ డ్రిల్ అంటేనే ప్రజల్ని అప్రమత్తం చేయడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఒకవేళ సంఘటన జరిగితే ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా 250 ప్రాంతాలలో మాక్ డ్రిల్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ లోనే 4 ప్రాంతాలలో ఈ మాక్ డ్రిల్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ జరగరాని సంఘటన ఏదైనా చోటు చేసుకుంటే దాని నుంచి ప్రజలు అప్రమత్తం అవ్వడంతో పాటు ప్రజలు తమకు తాము రక్షించుకోవడం ఎలా అనేటువంటి అంశాలకు సంబంధించి కొంత అవగాహన పెంచాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ డ్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఈ సెక్యూరిటీ వింగ్స్ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచారు. ఇవన్నిటి తర్వాత ఎలాంటి సమాచారం ఉన్నా కూడా నిఘా వర్గాలు అలర్ట్ చేస్తాయి కాబట్టి నిఘా వర్గాలకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిఘా వర్గం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిఘా వర్గాలన్నింటినీ సమన్వయపరుచుకుంటూ ఆ సమస్యలు వస్తే నోడల్ ఆఫీసర్ గా సివి ఆనంద్ ని కూడా నియమించారు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. అండ్ చారి, హైదరాబాద్ అంటే గతంలో కూడా టెర్రర్ అటాక్స్ జరిగిన సిచ్యువేషన్స్, సో ఈ నేపథ్యంలో ఇంకా ఇక్కడున్న ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఈవెన్ మనం కూడా చేస్తూ ఉన్నాము. సో సీఎం రేవంత్ రెడ్డి నుంచి అంటే ఆ సమీక్ష అనంతరం ఆయన ఏమన్నా అధికారులకు సూచించడం జరిగిందా? లైక్ ప్రజల్ని ఎలా అవేర్నెస్ ఇవ్వాలి, ప్రజలకి ఎలాంటి ధైర్యం ఇవ్వాలి, దాని గురించి ఏమైనా చెప్పారా? అంటే ప్రజలకు సంబంధించి కొంత సోషల్ మీడియాలో ఎక్కువ ప్రభావితం అవుతుంది కాబట్టి ఆ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించి తప్పుడు ట్రోలింగ్ కావచ్చు, విదేశాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ట్రోలింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఎవరు చేసినా కూడా వాటి పట్ల చాలా కఠినంగా ఉండాలని ఆదేశించారు. అలాగే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా ఉదయం నుంచే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పోలీసు బెటాలియన్ ని కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించారు. హైదరాబాద్ లోనే కాదు, సెన్సిటివ్ ఏరియాస్ జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కూడా ఆయా జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి ఎస్పీలను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎక్కడ ఏం చర్యలు, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒకవేళ ప్రజలకు ఏమైనా అనుమానం ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం సూచన చేసింది. ఇలా ప్రజలకు ఎలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ట్రోలింగ్లు కావచ్చు, ఎవరినైనా కించపరిచేలాగా, ఎవరినైనా ప్రొవోక్ చేసేలాగా చేసినటువంటి ట్రోలింగ్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా కట్టడి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. వీటితో పాటుగా ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలనేటువంటి సూచన కూడా చేసింది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కమిటీ కూడా వేసినటువంటి నేపథ్యంలో అందరినీ చైతన్యపరిచేటువంటి క్రమంలో భాగంగానే ప్రభుత్వం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కావచ్చు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భట్టి విక్రమార్క అలాగే ఉన్నతాధికారుల సమీక్ష కూడా అందులో భాగమే. అండ్ చారి, ఇఫ్ వి కేటగరైజ్ రక్షణ వైద్యం రెండుగా చూస్తే, రక్షణకి సంబంధించి అయితే కంప్లీట్ గా ముందస్తు జాగ్రత్తలతో ఉంది, హై అలర్ట్ తో ఉంది అని అయితే అర్థమవుతుంది. మరి వైద్యానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లైక్ అంటే ఎక్కువ అంటే లైక్ లీవ్స్ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే ఇలాంటివి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
అంటే ఇప్పటికిప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య బార్డర్ లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు భారత ప్రభుత్వం చేసినటువంటి స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, పాకిస్తాన్ వ్యూహం ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి కొంత కేంద్ర బలగాలు ఇప్పటికే కొంత వ్యూహాత్మకంగా కొన్ని సూచనలు చేసింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ కూడా దేశంలో హైదరాబాద్ కూడా కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి సెలవుల్ని కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే రద్దు చేసింది. కాబట్టి అందరినీ అలర్ట్ చేసేటువంటి భాగము అటు రక్షణ వ్యవస్థ ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విభాగాలన్నింటినీ కూడా అలర్ట్ చేసింది ప్రభుత్వం. అండ్ చారి ఇక అంటే రేపటి నుంచి ఐ థింక్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ భారీగా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించడం, ఆ సెక్యూరిటీ వైజ్ గా కూడా ఎప్పుడు పర్యవేక్షించడం ఇవన్నీ జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, ఇప్పటికే తెలంగాణలో కీలకమైనటువంటి ప్రాంతాలు, సునిశ్చితమైనటువంటి ప్రాంతాలన్నిటి మీద కూడా హై అలర్ట్ ఉంది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో సున్నితమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా భారీ ఎత్తున బందోబస్తుల్ని ఏర్పాటు చేసింది. వీటన్నిటితో పాటుగా ప్రభుత్వం జవాన్లకి ఈ రోజు స్ఫూర్తికి నింపడం, వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా యువతని రేపు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించి కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోలీసు వ్యవస్థ ఉంది. దీనికి సంబంధించి ర్యాలీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, హైదరాబాద్ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తుని అలాగే ఎప్పటికప్పుడు నిఘా వర్గాలని అలర్ట్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.